Hi all, I am Dr. Trishi Sagna, Associate Professor, Department of Pediatrics, Gayatri Vidya Parishad Medical College, Visakhapatnam. First of all, I would like to wish you all an International Happy Women's Day. I would like to take this as an opportunity to welcome young girls into womanhood. సో ఈ సందర్భంగా మనం యుక్త వయసులో పిల్లల్లో జరిగే మార్పులు, ఆ మార్పుల్ని ఫేస్ చేయడానికి మనం పిల్లల్ని ఎలా సిద్ధం చేయాలో తెలుసుకుందాం. యుక్త వయసు అనగా పిల్లల నుండి పెద్దవారిగా మారే దిశ. ఈ దిశలో పిల్లల్లో అనేకమైన మార్పులు జరుగుతుంటాయి, ఫిజికల్గా గాను ఎమోషనల్గా గాను. సో వీటి గురించి మనం పిల్లలకి నేర్పిద్దాం. ఫిజికల్ చేంజెస్, శారీరక మార్పులు అంటే ఆడపిల్లల్లో అయితే ఛాతి పెరగడం, బాడీ హెయిర్, ప్రైవేట్ పార్ట్స్లో హెయిర్ రావడం, అలాగే బాయ్స్లో అయితే వాయిస్ చేంజ్ అవ్వడం, గడ్డం, మీసం, అదర్ బాడీ పార్ట్స్లో హెయిర్ రావడం, ఇలాంటివి జరుగుతాయి. ఈ విషయాలు మనం పిల్లలకి ముందుగానే చెప్పడం వల్ల వాళ్ళు ఇవి ధైర్యంగా స్వీకరించగలరు. వాళ్ళనే కాదు, తన తోటి వారిలో జరిగే మార్పులను కూడా వారు గమనించి వారికి సహాయం చేయగలరు. ది అదర్ ఆస్పెక్ట్, ఎమోషనల్ చేంజెస్. ఈ యుక్త వయసులో మన బాడీలో జరిగే అనేకమైన హార్మోనల్ చేంజెస్ వల్ల వచ్చే ఒత్తిడి, స్ట్రెస్ని కూడా పిల్లలు ధైర్యంగా ఎదుర్కోగలరు. ఈ నేపథ్యంలో మనం పిల్లలకి నేర్పించాల్సిన ఇంకొక విషయం పర్సనల్ హైజీన్, శారీరక శుభ్రత. సో పర్సనల్ హైజీన్ ఎలా మెయింటైన్ చేయాలో కూడా పిల్లలకి నేర్పించాల్సిన బాధ్యత మనది. దీనివల్ల పిల్లలు ఆరోగ్యంగా ఎదగడమే కాక ఇతరులతో కూడా ఆత్మవిశ్వాసంతో మెలగగలరు. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్. మంచి స్పర్శ, చెడు స్పర్శ. ఈ విషయం పిల్లలకి చెప్పడం చాలా అవసరం. ఎవరిని అతి దగ్గరగా రానివ్వకూడదు, ఎక్కడ బాడీలో టచ్ చేయకూడదు. ఇలాంటి విషయాలు చెప్పడం చాలా ఇంపార్టెంట్. ఇలాంటి విషయాలు నేర్పించడమే కాక ఇలాంటి అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నప్పుడు కూడా పిల్లలకి మనం వాటిని ఎలా ఫేస్ చేయాలో కూడా నేర్పించాలి. అక్కడ దగ్గరలో ఉన్న ఎవరన్నా కేర్ గివర్ కానీ తల్లిదండ్రులకు కానీ నిస్సంకోచంగా ఈ విషయం తెలియజేయాలనే విషయం నేర్పించాలి. సో ఈ విషయాలు మనం పిల్లలకి నేర్పించడం వల్ల వారిని ధైర్యంగా, ఆత్మవిశ్వాసంగా పెరగడానికి హెల్ప్ చేస్తాం.